కమింగ్ టు ఘాటి సార్, ఏంటి అసలు ఘాటీలో విలన్ ఏంటి, నీ గొడవ ఏంటి అసలు? ఒక సినిమాలో విలన్, ఇంకో సినిమాలో పొలిటికల్ లీడరు, ఇంకో దాంట్లోనేమో లవర్ బాయ్. అంటే యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ దిస్ ఫేజ్ సార్. అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ విత్ సచ్ సెన్సిబుల్ డైరెక్టర్స్ ఇట్స్ నాట్ ఈజీ సార్. అందరికీ కుదరదు. అవును, ఇప్పుడు రేర్ హ్యాపెనింగ్. ఒక దేవకట్ట లాంటి డైరెక్టర్, ఆయన స్ట్రాంగెస్ట్ పాయింట్ పొలిటికల్ డ్రామా అని అనుకుందాం. హీఈస్ డెఫినెట్లీ గుడ్ అట్ అదర్ థింగ్, బట్ హీస్ స్ట్రాంగెస్ట్ జానరా ఇస్ పొలిటిక్స్, పొలిటికల్ డ్రామా. అలాంటి దేవకట్ట గారు లాంటి డైరెక్టర్తో ఒక పొలిటికల్ డ్రామా చేయడం ఇట్స్ బ్లెస్సింగ్ ఎవరికైనా. ఇప్పుడు ఆ డైరెక్టర్ యొక్క స్ట్రెంగ్త్ అది నన్ను చూసి. అలాగే క్రిష్ గారు వచ్చేసరికి హీఈస్ మ్యావరిక్. అంటే ఆయన కమర్షియల్ సినిమాలో క్రిష్ గారు విత్ సెన్సిబిలిటీస్, విత్ ఎమోషన్స్. ఘాటి ఈజ్ ఆల్సో ఎ వెరీ ఎమోషనలీ స్ట్రాంగ్ కమర్షియల్ ఫిల్మ్. అలాంటి మీరు వేదం చూస్తే కూడా దెర్ ఇస్ ఒక అండర్లయింగ్ మెసేజ్, స్ట్రాంగ్ మెసేజ్ ఉంటుంది జనాల గురించి, పీపుల్ గురించి. మంచి కథ ఉంటుంది, దాంతో పాటు కమర్షియాలిటీస్ ఉంటాయి సార్. అవును. సో ఎక్కడ కమ్యంలో కూడా కమర్షియాలిటీస్ మిస్ అవ్వవు. సో దిస్ ఈజ్ క్రిష్ గారి స్ట్రెంత్. అలాంటి సినిమాల్లో ఇమీడియట్గా మళ్ళీ నేను అండ్ విలన్ అంటే సార్, దిస్ ఈజ్ నాట్ లైక్ ఎ రెగ్యులర్ టెంప్లేటెడ్ విలన్. He's got an emotion, he's got an ambition, he's a very well educated guy, he's very stylish. వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో సార్, దిస్ ఈజ్ మై కింగ్డమ్ అండ్ ఐ వాంట్ బి ద కింగ్. ఈ రాజ్యానికి నేనే రాజుని కదా, ఐ షుడ్ బి ద కింగ్ అనే జోన్లో ఉంటాడు. ఇన్ హిస్ పర్స్పెక్టివ్ హీస్ రైట్. అండ్ టు సేఫ్ గార్డ్ హిస్ థ్రోన్, వాడి కుర్చీని కాపాడుకోవడానికి వాడు ఏమైనా చేస్తాడు. అవును, బికాస్ హీ ఫీల్స్ దట్స్ హిస్ రైట్. సో కుందుల నాయుడు ఈజ్ లైక్ దట్. హీఈస్ very charismatic, very nice. It's not a regular villain, it's a very stylish, sorted character. మనకి రెగ్యులర్ మీరు సినిమా చూసినంతసేపు యూ విల్ హేట్ హిమ్ టు కోర్. సినిమా బయటకు అయిపోయి వచ్చిన తర్వాత యూ విల్ ఓన్లీ టాక్ అబౌట్ హిమ్. అంటే ఏమ్మా ఏం చేశాడు రా అన్నట్టు. థియేటర్లో నుంచి అంత హేట్ చేసి బయటకు రాగానే పీపుల్ విల్ స్టార్ట్ లవింగ్ దిస్ క్యారెక్టర్. అంటే సార్ వెన్ దే హేట్ బికాజ్ ఆఫ్ యూ. యా, నా క్యారెక్టర్ని కాదు నేను అన్నది అది కాదు సార్. పీపుల్ బయటకు వచ్చాక దే లవ్ ద క్యారెక్టర్, లోపల హేట్ చేస్తారు. బికాస్ ఆఫ్ మై పర్సనల్, నేను తెలుసు కదా సార్, వీడు మొన్న ఇచ్చేసాడు ఇప్పుడు ఇచ్చేసాడని. అదే అంటున్నాను, బాగా చేశాడు అంటే నువ్వు అది అంత ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నావు కదా సార్. ఫర్ షూర్ సార్. అదే అంటే యూజువల్ గా నా నుంచి అలాంటిది ఒక క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎంత ఇలా చేసేది పిచ్చిటం అంటే దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తారు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో పీపుల్ విల్ హ్యావ్ చిన్న అమ్మో ఏంటి అన్న ఆ ఫీలింగ్ వస్తుంది సార్. సో దట్ వైలెంట్ ఇట్ ఇస్. పైగా అనుష్క లాంటి ఒక మోస్ట్ సార్ట్ ఆఫ్ సూపర్ స్టార్ కదా ఆవిడతో పాటు చేయడం అన్నది అదే సార్. అందుకే అంటున్నా, అంటే నేనేదో చేశాను కాదు అక్కడ. ఇట్ ఈస్ బికాస్ డైరెక్టర్ వాంటెడ్ అండ్ ఐఎమ్ విత్. ఇప్పుడు సార్ మనము ఉండే ప్లేస్ బట్టే మన రెస్పెక్ట్, మన వాల్యూ అన్ని. నేను ఇప్పుడు వెళ్ళి అనుష్క పక్కన నిల్చున్నాను. సో ఆ ప్లాట్ఫామ్ కున్న ఆరా కూడా చిన్నగా నాకు కూడా ఎక్కడ వస్తుంది కదా. ఎందుకు రాదు? అదే నేను ఇందాక చెప్తున్నది. ఎగ్జాక్ట్లీ. అసలు ఎక్కడ నీ స్లాట్ ఒక్కసారి అలా రేజ్ అయింది. సో దట్ ఈస్ మై బిగ్గెస్ట్ బెట్ సార్. నేను అనుష్క గారితో చేయడం ఈజ్ మై బిగ్గెస్ట్ బెట్ బికాస్ ఐఎమ్ ఆన్ దట్ గ్రౌండ్. ఇప్పుడు దాన్ని నీకు ఎలా అనిపించింది అసలు ఆవిడతో చేస్తున్నప్పుడు? ఎందుకంటే ఒక రాణి రుద్రమదేవి, ఒక బాహుబలి, ఒక అరుంధతి, ముందు వరకు నాకు అదే ఫీలింగ్ సార్. ఐ వాజ్ అ క్రేజీ ఫ్యాన్. నేను స్వీటీ గారు కూడా ఆన్ ద సెట్స్ చెప్పాను, నాకు చింతకాయల రవి అంటే చాలా ఇష్టం. నాకు వెంకటేష్ గారి సినిమా, చాలా మంది చాలా సినిమాల గురించి మాట్లాడతారు, బట్ అనుష్క గారి సినిమాల్లో నాకు ఐ లైక్ లాట్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్. అరుంధతి కానీ, బాహుబలి, ఇవన్నీ చెప్పక్కర్లేదు, దే ఆర్ క్లాసిక్స్. ముందు దాంట్లో నాకు సూపర్ ఒకటి, చింతకాయల రవి ఒకటి చాలా ఇష్టమైన సినిమాలు. సూపర్లో కూడా క్యారెక్టరైజేషన్ ఐ లవ్డ్ ఇట్. చింతకాయల రవిలో ఐ లవ్డ్ ఇట్. మిర్చి అగైన్. సో బట్ మై పర్సనల్ ఫేవరెట్ ఇస్ చింతకాయల రవి బికాస్ సాంగ్స్ ఆర్ ఆల్సో సో డామ్. వెంకటేష్ గారు కిల్డ్ ఇట్. సో నాకు అందరూ షీ వాజ్ లవింగ్. అంటే నాకు అందరూ ఆ సినిమాలు చెప్తారు, నువ్వు ఇంకా బికాస్ అంటే నార్మల్ గా చాలా ఈజీగా చెప్పేసే సినిమాలు బాహుబలి, అరుంధతి, భాగమతి అప్పటి నుంచి నాకు
అనుష్క గారు ఇస్ మై ఫేవరెట్ యాక్టర్, లైక్ ఎనీబడి, చాలా ఇష్టం. అలాంటి ఒక ఏమంటారు సార్, ఒక క్రష్ ఫీలింగ్ ఉంటుంది కదా మనకు హీరోయిన్స్ చూసినప్పుడు. అప్పట్లో టబు గారి మీద, తర్వాత రమ్యకృష్ణ గారి మీద, తర్వాత డౌటే లేదు, అలాగా అనుష్క గారి మీద ఉండేది. సడన్ గా ఆడితే యాక్ట్ చేయాలి అన్నప్పుడు కొంచెం ఆ చిన్న నెర్స్ వచ్చిందా, ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ ఉండే సార్. కొంచెం నర్వస్ అయ్యాను. కాకపోతే ద గ్రేట్నెస్ ఆఫ్ గ్రేట్ యాక్టర్స్ ఆఫ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ సార్. వెళ్ళిన పావు గంటలో షీ మేడ్ మీ ఫీల్ సో కంఫర్టబుల్. ఓకే, అంటే అప్పటి వరకు బయట నుంచి చూస్తున్నాం, మన పర్సెప్షన్ ఒక సూపర్ స్టార్ వీళ్ళతో మాడుతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత షీ విల్ మేక్ యూ ఫీల్ సో ఈజీ దట్ నువ్వు మనిషివే, నేను మనిషినే, నువ్వు యాక్ట్ చేస్తున్నావు, నేను యాక్ట్ చేస్తున్నా, వీఆర్ సేమ్. డోంట్ అంటే అవన్నీ మైండ్లోకి వెళ్ళి తీసేసి లెట్స్ డూ అవర్ వర్క్. మనం అంత కంఫర్ట్ క్రియేట్ చేస్తారు సార్. దట్ ఈస్ వై పీపుల్ నేను అనుకున్నా ఎందుకు స్వీటీ అంటారు అంటే, బట్ వెన్ యూ ట్రావెల్ విత్ హర్ యూ విల్ నో షీ ఈస్ రియల్లీ వెరీ స్వీట్. టు మేక్ అదర్స్ అంత కంఫర్టబుల్గా చేసి వాళ్ళతో కూడా షుల్లో అంటే మీకు ఏదో దిస్ నో టాంట్రమ్, షీస్ దేర్ కూర్చుంటారు, పక్కనే ఉంటారు, ఏముండదు సార్ అలాంటిది, నథింగ్. నేనే ఇబ్బంది పడితే అయ్యో ఎందుకు ఇబ్బంది పడుతున్నారు మీరు, చేయండి, లేకపోతే ఇంకా 3 టేకులు చేయాల్సి వస్తుంది, చేస్తారా మీరు, చేసేయండి త్వరగా అంటే. బికాస్ కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ లో అలా చూసిన అనుష్క గారిని ఇప్పుడు నేను ఫైట్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ షీఈస్ సచ్ ఎ స్వీట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.